అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సరైన సమాధానం. నాగలాపురం రాకుమారి నాగవల్లి అందచందాలలోనే కాక తెలివితేటల్లో కూడా సాటిలేనిదని అందరూ చెప్పుకునేవారు. తనకు మగ సంతానం లేకపోవడం వల్ల రాజు నాగేంద్రవర్మ ఆమెకు మామూలు చదువు సంధ్యలతో పాటు రాజోచిత విద్యలు కూడా నేర్పించాడు. నాగవల్లికి పెళ్ళీడు రాగానే ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడేందుకు ఉత్సాహపడసాగారు. నాగేంద్రవర్మ కుమార్తెకు ఒకరిద్దరు రాజకుమారులను గురించి చెప్పి వారిలో ఎవరిని వివాహమాడేందుకు ఇష్టమని అడిగాడు. దానికి నాగవల్లి, నాన్న, నా వివాహ విషయమై మీరేమీ తొందరపడకండి. నన్ను వివాహమాడదలిచిన వారందరిలో తెలివైన వాణ్ణి, ధైర్యవంతుణ్ణి మాత్రమే నేను భర్తగా స్వీకరిస్తాను అన్నది. నీ నిశ్చయం బాగానే ఉంది, కానీ అలాంటి వాణ్ణి తెలుసుకోవటం ఎట్లా అని అడిగాడు రాజు. మీరు నా స్వయంవరం ప్రకటించండి. వచ్చిన రాకుమారులను నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలిచ్చిన రాకుమారుణ్ణి వివాహమాడతాను అన్నది నాగవల్లి. నాగేంద్రవర్మ కుమార్తె స్వయంవరం ప్రకటించాడు. వివిధ రాజ్యాల నుంచి చాలామంది రాకుమారులు వచ్చారు. స్వయంవర మండపంలో రాజు నాగేంద్రవర్మ సింహాసనం మీద కూర్చున్నాడు. దిగువగా 2 ఉన్నతాసనాల మీద రాకుమారి నాగవల్లి, రాజగురువు కూర్చున్నారు. వారికి ఎదురుగా రాజకుమారులందరూ ఆసీనులయ్యారు. రాజగురువు సభనుద్దేశించి, రాకుమారి అడగబోయే 3 ప్రశ్నలు ఆమె తరపున నేను అడుగుతాను. వాటికి సరైన సమాధానాలేమిటో ఆమె నిర్ణయిస్తుంది అని నాగవల్లిని, ఏమిటమ్మా ఆ ప్రశ్నలు అని అడిగాడు. నాగవల్లి ఒక చిన్న తాళపత్రాన్ని రాజగురువుకు ఇచ్చింది. ఆయన దానికేసి 1-2 క్షణాలు చూసి, చాలా వజ్రకఠినమైన ప్రశ్నలే అని రాజకుమారులతో, మా రాకుమారి అడగతలిచిన 3 ప్రశ్నలు ఇవి: బరువులేని వస్తువు ఏది? కనపడని ఆకారం ఏది? గాలిని పీల్చని ప్రాణి ఏది అన్నాడు. ఆ ప్రశ్నలు విని కొందరు తెల్లపోయారు. మరికొందరు ఓటమిని ఒప్పుకుంటూ తలలు దించుకున్నారు. ఇంకా కొందరు ఏవేవో సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించారు, కానీ అవేమీ రాకుమారికి నచ్చలేదు. ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న వీరపురం రాకుమారుడు వసంతనాగుడు ఆసనంలో నుంచి లేచి నిలబడి, రాకుమారి అడిగిన ప్రశ్నలకు ఎవ్వరూ సరైన సమాధానం చెప్పలేకపోయారన్న మాట నిజం. దానికి బలమైన కారణమే ఉంది. బరువులేని వస్తువు, కనపడని ఆకారం, గాలి పీల్చని ప్రాణి సృష్టిలోనే మనకు కనిపించవు. అందువల్ల ఆ ప్రశ్నలే అర్థం లేనివి అన్నాడు. ఆ మాటలకు సభలో కలకలం బయలుదేరింది. కొందరు వసంతనాగుడు రాకుమారి తెలివితేటలను కించపరిచినట్లు భావించి అతడికేదో కీడు రానున్నదనుకున్నారు. కానీ నాగవల్లి మందహాసం చేస్తూ వసంతనాగుణ్ణి సమీపించి, నా ప్రశ్నలు అర్థం లేవన్న మాట నిజం. అయినా కొందరు వాటికేవో సమాధానాలున్నవనుకుని భ్రమపడ్డారు. మరికొందరికి అవి అర్థం లేని ప్రశ్నలని తెలిసి ధైర్యం చెయ్యలేకపోయారు. ఆ 2 చేసిన వీరపుర రాకుమారుణ్ణి నేను వరిస్తున్నాను అని చెలికత్తె అందించిన పూలమాలను వసంతనాగుడి మెడలో వేసింది. విన్నారు కదా సరైన సమాధానం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.